నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలి. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేషసాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. విజయవాడలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మోసాలపై బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం. తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలని, వయోవృద్ధులు ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంకు కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో సోమవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆకుల శేషసాయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత అని, వయోవృద్ధులంటే చిన్నపిల్లలతో సమానమని, చిన్నపిల్లలను చూసుకున్నట్లే వారిని చూసుకోవాలని, కాపాడుకోవాలని అన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసు వారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతుందని, ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా అది ప్రాక్టికల్ గా సాధ్యపడకపోవచ్చని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. మన కుటుంబాలని ఎలా నడిపించాలి, ఎలా నడవాలి అని తీర్చిదిద్ది వయోవృద్ధులకు వచ్చిన వాళ్ళు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, వయోవృద్ధి వచ్చిన తర్వాత కొంత చేదస్తం పెరుగుతుంది. అది సహజం, వయసుతో పాటు. అది వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. అవకాశాలన్నీ కూడా పిల్లలకి అప్పచెప్పేయాలి. ప్రతిదీ నేనే చేయాలి, నేనే పట్టుకోవాలి, నేనే చూడాలి, నా చేతిలోనే జరగాలి అనే ఆలోచన తగ్గించుకోవాలి. సీనియర్ సిటిజన్స్గా ముందుగా మీరు ఇది గుర్తించాలి. అంతేకాకుండా మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని నిబద్ధతతో చేయగలుగుతాం, ఆలోచన చేయగలుగుతాం. పెద్దవాడు సమాజానికి చాలా ఉపయోగం. పెద్ద తలకాయ లేకపోతే గొంతు తలకాయ పెట్టుకుని కూర్చొని ఇలానే సాధించింది. పెద్దవారు అంత ఉపయోగం. పెద్దవారి మాటలు వెన్నమంతులు, వారి మాటలు, వారి సూచనలు, వారి సలహాలు తీసుకుని పిల్లలు నడవాలి. సీనియర్ సిటిజన్స్లో ఎక్కువ భాగం రిటైర్ అయిపోయిన తర్వాత, ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత, వయసులో రిటైర్ అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకి భగవంతుడు ఈ డ్యూటీ అప్పచెప్తాడు. ఆ డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలి. మనం అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి అనే ఆలోచనతో నడవాలి. అంతేగాని ఈ వయసు వచ్చిన తర్వాత కూడా పగ ద్వేషాలు ఉండకూడదు. సామరస్యంగా, మర్యాదపూర్వకంగా, వినయమూలకంగా నడుచుకుంటూ అలా నచ్చినట్లయితే మన పెద్దలతో నిలబడాలి. మన పెద్దలతో నిలబడాలి. మన సమాజంలో గౌరవంగా ఉండాలంటే మన సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. ఆ మేలు సమాజాన్ని చేసినట్లయితే ఆ పెద్ద ఆయన 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ సమాజం కోసం ఎంత పాటుపడుతున్నారో అందరూ చెప్పి వీళ్ళందరూ కూడా చక్కగా గడపాలని, ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్ని పాటిస్తూ
ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని సేవ చేస్తూ కుటుంబాన్ని సేవ చేస్తూ మనైన వారికి అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ చక్కని కార్యక్రమాలు చేస్తారని మనందరం కూడా పిల్లలను ఆశీర్వదించి వారి పైకి వచ్చే విధంగా తోడ్పాటు చేస్తారని ఒక్కసారి వారిని ఇచ్చేసి మన కార్యక్రమాన్ని అభినందించినందుకు మీ కర్తాలతో మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారి ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. వారి అభిమానులు ఎప్పుడు కూడా మా కార్యక్రమాల్లో ఇలా ఉండాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని, కార్యాచరణపై ప్రతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలు తీసుకున్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నామని, 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే తాను పర్యటించానని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా అందరితో స్వయంగా మాట్లాడానని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. దాదాపు 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే నేను పర్యటించాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించడానికి, వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరం ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, నిజానికి ఈ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు, బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అలాంటప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు. బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది. మరి చంద్రబాబు గారు 11 సంవత్సరాలుగా బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇవ్వని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని, ఎంపీలని, ఈ బలాన్ని తీసుకెళ్లి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది. 11 సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 45 మీటర్లు కాదు 41 మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే 45 మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలో రన్ చేయాల్సిన అవసరం ఉంది.
50 లక్షల మందికి మంచినీరు సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్టు యథావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది. 41 మీటర్లకు నీటి కేటాయింపులు, నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరు కూడా ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు. పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట. విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేయకుండా ఆపుతారా, ఏ దాని మీద క్లారిటీ లేదు. పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు. అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా, సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన మోసాలపై తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కోసం వచ్చే టీడీపీ నేతలకు తగిన విధంగా బుద్ది చెప్పేందుకు జనం సిద్దంగా ఉన్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంటింటికి వెళ్లే టీడీపీ నేతలకు చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకుతారని విమర్శించారు. మోసపూరితమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. తనకున్న మీడియా బలంతో రాజకీయాలను తమ్మిని బిమ్మిని చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఎలాంటి అర్హత లేకుండా ఎన్టీఆర్ అల్లుడనే ఒక ఏకైక హక్కుతో తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు. అసలు నందమూరి వాసులందరినీ తొక్కేశాడు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిన ఓ కబ్జా రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల అబద్దాల చక్రవర్తి అతను. 40 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని కేవలం అబద్దాలతోనే నడిపినటువంటి చక్రవర్తి. ఓ పక్కనేమో 5 సంవత్సరాల తన సుపరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలను ఓ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ప్రజలను వంచడం, వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడం కోసం అబద్దాలను ఎలా చెప్పాలి అనే అంశం మీద పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు ఇంకోవైపు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో కూడా మేము గడప గడపకు వెళ్ళాము. ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళాను. 4 సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూర్చోబెట్టి, ఈ రోజు ఆయన ఎలాగైతే వాళ్ళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి, మనం ఇన్ని పథకాలు ఇచ్చాము, చెప్పిన మాటలన్నీ చేశాం కదా, ఓ మారు నీ ఓటర్ మహాశైలిని పలకరించి గడప గడపకి వెళ్లి మీరు బాగున్నారా అని అడిగి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చెప్పిన హామీలన్నీ మీ ఇంటికి చేరినవా లేదా, ఇదిగో గణాంకాలన్నీ ఇలా చెబుతున్నాయి, ఈ పుస్తకంలో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెబుతున్నాయి, ఇవి వచ్చినాయా రాలేదా అని అడగమన్నారు. మేము వెళ్ళాం, అడిగాం, పుస్తకంలో ఉన్నాయని నిజాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినవని చెప్పారు. అక్కడక్కడ మా ఇంటి ముందు రోడ్డు లేదు, కాలువ లేదు, సరైన స్పందన స్థానికంగా లేదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
తను చేస్తానన్న ఏ ఒక్క హామీని చేయలేదని చెప్పిన పాపను పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు. సంవత్సరంకి చంద్రబాబు నాయుడు గారు వారి క్యాడర్కి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాని పేరు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం. అక్కడ జనసేన లేదు, బీజేపీ లేదు, మళ్ళీ అది వేరే విషయం, తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడదాం. ఈ తొలి అడుగు ఏం చెప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మీరు ప్రజల్లోకి? చేసింది శూన్యం, చెప్పుకోవడానికి ఏమీ లేని దైన్యం, సూపర్ సిక్స్ మృగ్యం, పదే పదే పాత అబద్ధాలు రుద్దుతాం, జనం చెవుల్లో రక్తం కారేదాకా ఉపన్యాసాలతో మోత మోగిస్తాం, రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం. ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఏమైనా సాధించారా? ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జనంలోకి పోతారో పోరో మాకు తెలియదు, పోయిన తర్వాత ఏమేం జరుగుతాయో, ప్రజలు చీపురులతో కొడతారో, చేటలతో కొడతారో, రాళ్లతో కొడతారో మాకు తెలియదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సుధాకర్ బాబు ఒక్కడి దగ్గరకో ఏ ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరకో ఏదన్నా ఒక అంశం మీద వచ్చినప్పుడు తను వ్యతిరేకిస్తాడో తీసుకుంటాడో అది వేరే విషయం. కానీ కోట్ల మంది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ కోట్ల మంది ప్రజలకి నేను ఒక పని చేస్తానని చెప్పి నువ్వు ఓటు అడిగినప్పుడు, ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ పని చేయనప్పుడు, నువ్వు ఫలానా పని చేస్తానని నన్ను మోసం చేసి నువ్వు గద్దెనెక్కావు కదా, ఈ సంవత్సర కాలం ఆ పని ఎందుకు చేయలేదని రేపు ప్రజలు అడుగుతారు. అది నీకు సాక్షాత్కారం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. నీ మురికి రాజకీయాలకు స్వస్తి చెప్పమని అడుగుతుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.